నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కేశినేని. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎంపీ కేశినేని శివనాథ్ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్, రాజగోపాల్ తాతయ్య. ఎన్డీఏ కూటమి స్థానిక నాయకులు ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఎంపీ కేశినేని శివనాథ్. వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి త్రాగునీటి సమస్య పరిష్కరిస్తానన్నారు ఎంపీ. నందిగామ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిపించేందుకు త్వరలోనే ఎన్నికల అధికారులను కలుస్తామన్నారు. అంతేకాకుండా నందిగామకు మంచినీటి సదుపాయం కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడంలో మేమందరూ కూడా ముందుగా ప్రజా సమస్యలు పరిష్కరించడం చేయాలి. కాబట్టి ఈ రెండు సమస్యలు మేజర్ సమస్యలు ప్రాంతంలో అంతేకాకుండా నందిగామలో సమస్యలు కూడా పరిష్కారంలో ఉంచే విధంగా ముగ్గురు ఉన్నారు. నందిగామ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడుతుంది. చైర్మన్ మేము వచ్చే 2 నెలలు కాగానే మేము మొట్టమొదటిగా అందరికీ పెన్షన్ ముఖ్యం నందిగామ మున్సిపాలిటీ కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా మొదటి రోజు జీతాలు ఇచ్చాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము. రాగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎందుకు పడుతుంది అంటే ఒక్కటి సమస్యలు పరిష్కరిస్తున్నాం. నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ కింద ఎలక్షన్ జరగాలి. అంతేకాకుండా విక్రమపట్నం మున్సిపాలిటీ కూడా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలు జరగాలి. రెండింటినీ కూడా ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి త్వరగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ లేదు. ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా కౌన్సిల్లో తీర్మానం పాస్ అవ్వాలి. ఇటువంటి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో నందిగామ మున్సిపాలిటీకి అంతేకాకుండా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్ని ఎన్నుకునే ప్రక్రియ మొదలు పెట్టాలని ఎన్నికల సంఘం వాళ్ళు కోరడం జరుగుతుంది. సార్ 3-4 పోటీలో ఉన్నారు. అది దానివల్ల లేట్ అవుతుందా సార్? 18 నెలల కాలమే ఉంది ఇంకా. తెలుగుదేశం పార్టీ ఇవాళ సంస్థాపకంగా చాలా స్ట్రాంగ్. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ ఏది ఆదేశిస్తే అది చేసే కార్యకర్తలు నాయకులు ఉన్న పార్టీ మరి పోటీ అంటారా? మాకు ఉన్న బలమే మా కార్యకర్తలు నాయకులు బలం ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు. మంచి అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరిని నిర్ణయించినా ఏకగ్రీవంగా మేము క్రమశిక్షణ గల కార్యకర్తలుగా క్రమశిక్షణ గల నాయకులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. మీరు చూశారు మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఎన్నో వేల అప్లికేషన్లు వచ్చినా కూడా ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఒకటి ఉంటుంది మన పార్టీకి వాళ్ళు ఉన్న 15 నెలల సమయం ఉంది సార్. ఇంకా 18 నెలలకు కానీ 3 నెలలు అయిపోయింది. ఇంకా 15 నెలలు మాత్రమే. అవునండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయించాలి తేదీ. నిర్ణయించగానే ఆ తేదీకి అనుగుణంగా మా అభ్యర్థి నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారి ఆలస్యాన్ని మేము దాని గురించే ఎలక్షన్ కమిషనర్ వారిని కలవబోతున్నాం. తప్పకుండా వెంటనే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్తే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఓకే. ఎక్కడైనా ఏకాభిప్రాయం. అసోసియేషన్లో ఉన్న 34 అసోసియేషన్స్ కానీ క్లబ్స్ కానీ ఏకగ్రీవంగా వేరే నామినేషన్ లేకుండా ఒకటే ప్యానల్ని ఏకగ్రీవంగా మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 8వ తారీఖున రిజల్ట్లు రాబోతున్నాయి. అందరం కూడా ఎవరు పోటీ లేదు కాబట్టి అందరం ఏకగ్రీవంగా ప్యానల్ ఎలక్ట్ అయింది. అందరికీ కోరుకునేది ఏంటంటే క్రికెట్ అభివృద్ధి చెందాలి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల మీద చిత్తశుద్ధితో ఉంది. చంద్రబాబు నాయుడు గారు త్వరగా రాష్ట్రానికి జాతీయ క్రీడలే కాకుండా మన మంగళగిరి స్టేడియంలో కానీ కడప స్టేడియంలో కానీ ఎక్కడైనా ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగి రాష్ట్రంలో మనకి ఆర్థికంగా సహాయపడే విధంగా క్రీడలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో జరుగుతుంది. తెలంగాణతో పాటు పోటీ పడుతుంది. నిన్న ఒలింపిక్స్ జాతీయ క్రీడలన్నీ ఇక్కడ తెలంగాణ రావడానికి సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మేము తెలంగాణతో పోటీ పడతామా, దేశంలో పోటీ పడతామా? మేము కోరుకునేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి. అందులో భాగంగా మాకు జాతీయ క్రీడలు ఇంతవరకు మాకు రాలేదు. కాబట్టి కేంద్రాన్ని న్యాయంగా కోరుతున్నాం. ఏ రాష్ట్రంలో అయితే జాతీయ క్రీడలు రాలేదో ఆ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రంలో జాతీయ క్రీడల్లో జరిగే విధంగా
చూడాలని మేము కోరడం జరిగింది. కాబట్టి మేము కోరిన న్యాయమైన కోరిక తెలంగాణకి మనం చూసాం. హైదరాబాద్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జాతీయ క్రీడలు వచ్చినాయి, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వచ్చినాయి, స్టేడియంలు వచ్చినాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ విలేజ్లు కూడా సమయంలో వచ్చినాయి. వాళ్ళ అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా ఇటువంటి క్రీడలు వస్తే ఒక స్పోర్ట్స్ సిటీ అనేది అమరావతిలో వస్తుందని మా అందరికి కోరిక. ఆయన కూడా స్పోర్ట్స్ సిటీ ఒకటి పెట్టే 9 సిటీలో ఒకటి స్పోర్ట్స్ సిటీ ఉంటుందని తెలియజేశారు. కాబట్టి మేము 2027లో కానీ 28లో కానీ నేషనల్ జాతీయ క్రీడలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఇవాళ జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు బ్రహ్మాండంగా పతాకాలు వచ్చే విధంగా తర్ఫీదు ఉండే విధంగా కోచింగ్ సెంటర్లు పెట్టబోతున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.